శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద సుధాస్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. శ్రీపాద సుధాస్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు. మనము శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం చదువుకుంటున్నాం కదా. 23 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఇవాళ 24వ అధ్యాయం చదువుకుందాం. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం కావాలనుకునేవారు ఈ ఫోన్ నంబర్లను కాంటాక్ట్ చేయండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 24వ అధ్యాయం. నేను శ్రీ ధర్మగుప్తుల వారిని శివుడి ఆభరణాల గురించి, ఆయుధాల గురించి, వాటి అంతరార్థం గురించి చెప్పమని ప్రార్థించాను. దానికి శ్రీ ధర్మగుప్తుల వారు, అయ్యా శంకరభట్టు, వినాయకుడికి పాశం, అంకుశం అంటే కొరడ, బల్లెం ముఖ్యమైన ఆయుధాలు. అలాగే విష్ణువుకు సుదర్శన చక్రం ముఖ్యమైన ఆయుధం. అదేవిధంగా శంకరుడికి త్రిశూలం ముఖ్యమైన ఆయుధం. త్రిశూలానికి పైన 3 కొనలు ఉంటాయి కదా, అవి సత్వ రజస్తమో గుణాలను సూచిస్తాయి. ఆ 3 కొనలు అడుగున కలిసి ఉండి ఒకే శూలహస్తంగా ఉంటుంది. అది సత్వ రజస్తమో గుణాల ఏకత్వాన్ని సూచిస్తుంది. నిజానికి అది త్రిగుణాలకు అతీతమైనది. ఈ విధంగా త్రిగుణాలకు అతీతంగా ఉన్న స్థితిని త్రిశూలం సూచిస్తుంది. రెండవది నాగాభరణం. సర్పాకారంలో ఉన్న కుండలినీ శక్తిని సూచించటానికే శంకర భగవానుడిని నాగాభరణుడు అని అంటారు. కుండలినీ శక్తి విజృంభించినప్పుడు అష్టసిద్ధులు కలుగుతాయి. ఈ మహాసిద్ధులన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి. వాటిని వశంలో ఉంచుకొని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తాడు కనుక ఆయనను ఈశ్వరుడని అంటారు. శివుని త్రిశూలానికి ఢమరుకం కట్టి ఉంటుంది. ఢమరుకం వలన శబ్దం పుట్టి ఆకాశం ద్వారా ప్రయాణం చేస్తుంది. మంత్రజపం చేసినా విన్నా స్పందనలు వెలువడి శివుని ఢమరుక ధ్వని లాంటి శబ్దం చెవులకు వినపడుతుంది. ఢమరుక ధ్వని యోగికి ఆనందం కలిగిస్తుంది. ఆ ఆనందం వలన తాండవం చేస్తాడు. దీనికి గుర్తుగానే ఢమరుకాన్ని పరమేశ్వరుడు ధరిస్తాడు. కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం జ్ఞానానికి కేంద్రం. ఆజ్ఞాచక్రం వికసించినప్పుడు జ్ఞానికి అతీంద్రియ శక్తులు కలుగుతాయి. దానివలన యోగికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి. అందువలనే యోగులు జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్ని విషయాలను చెప్పగలరు. అదే పరమేశ్వరుని 3వ కన్ను. శివుని నివాసం శ్మశానమని చెప్పబడింది. యోగాగ్ని వలన అన్ని కోరికలు భస్మమయ్యి యోగికి ప్రశాంతమైన స్థితి అనుభవంలోకి వస్తుంది. దానినే నిర్వాణ స్థితి అంటారు. జ్ఞానం యొక్క స్థితిని తెల్లటి రంగుతో పోలుస్తారు. అదే విభూతి. మనిషికి ఆలోచనలు, కోరికలు నశించటం వలన శుద్ధమైన జ్ఞానం కలుగుతుంది. దానివలన ఆనందం కలుగుతుంది. దాన్ని సూచించటానికే శివభక్తులు విభూతి రేఖలను నుదుటి మీద ధరిస్తారు. తాంత్రిక శక్తులు, సిద్ధులు భయంకరమైనవి, పులిలాంటి ప్రమాదకరమైనవి. పులి శక్తికి అంటే అమ్మవారికి వాహనం. పులిని వాహనంగా చేసుకున్న శక్తినే భార్యగా తన అధీనంలో ఉంచుకున్నాడనేందుకు గుర్తుగా పరమేశ్వరుడు పులి చర్మాన్ని ధరిస్తాడు. పరిశుద్ధమైన బ్రహ్మజ్ఞానం, ప్రజ్ఞ, అమరత్వ సిద్ధి అనే వాటిని శివుని జటాజూటంలోని లోకపావని గంగామాత సూచిస్తుంది. మహాప్రశాంతత, ఆనందమైన స్థితిని చంద్రవంక సూచిస్తుంది. అందుకే ఆయనను చంద్రకళాధరుడని అంటారు.
కాలపురుషుడైన శివుని శరీరంలో రాశి చక్రంలోని మేషరాశి నుండి తులారాశి వరకు, చైత్రము నుండి భాద్రపదం వరకు వేడినిచ్చే 6 మాసాలు సూర్యనాడిగాను, వృశ్చిక రాశి నుండి మీనరాశి వరకు అంటే ఆశ్వేజం నుంచి పాల్గొనం దాకా చల్లగా ఉండే చంద్రనాడిగాను చెప్పబడ్డాయి. ఈ సూర్యచంద్రుల గమనం వలననే పౌర్ణమి, అమావాస్య ఏర్పడుతున్నాయి. యోగి అయిన వాడు తన శరీరంలోనే శ్వాస సాధన ద్వారా కాలచక్రంలోని సమస్తాన్ని సిద్ధింపచేసుకుంటాడు. భూత భవిష్యత్ వర్తమానాలను సమస్తము తెలుసుకోగలిగే కాలజ్ఞానాన్ని పొందుతాడు. ఈ కాలచక్రాన్నే శంకరుని అర్ధనారీశ్వర తత్వంగా అంటే ఎన్నడూ విడదీయలేనిదిగా చెబుతారు. రాత్రింపగళ్ళు, పౌర్ణమి, అమావాస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఒకటి ఇంకొక దానికి ఆధారమవుతుంది. రాత్రి లేకుండా పగలు కానీ, పగలు లేకుండా రాత్రి కానీ ఉండవు. శివుడు సంహారకారకుడు అని చెప్పటంలో అర్థమేమిటంటే పాత సృష్టి పోయి కొత్త సృష్టి వస్తోందని అర్థం. సృష్టిలో మార్పులు అతి సహజం. కొత్త సృష్టి ఆవిర్భవించటం అంటే పుట్టడం, కొంతకాలం మంచి స్థితిలో ఉండటం, తిరిగి సంహరింపబడటం అంటే చంపబడటం. నిరంతరంగా ఇవి జరుగుతూనే ఉంటాయి అని చెప్పారు ధర్మగుప్తుల వారు. నేను వారిని శని ప్రదోష పూజ గురించి వివరంగా చెప్పమని అడిగాను. దానికి ధర్మగుప్తుల వారు ఇలా చెప్పటం ప్రారంభించారు. మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. గ్రహ సంచార ప్రభావం. ఈ మృగవ్యాధ రుద్రుని రూపం నక్షత్ర మండలంలో మిథున, కర్కాటక రాశులకు అడ్డంగా ఐమూలగా కనిపిస్తుంది. ఈ నక్షత్ర మండలానికి దగ్గరగా క్రూర గ్రహములైన శని, కుజ, రాహువులు సంచారం చేసినప్పుడు విశ్వవ్యాప్తంగా యుద్ధాలు, ప్రళయాలు జరుగుతాయి. దేవదానవ యుద్ధాలు, మహాభారత యుద్ధం వంటివి అటువంటి గ్రహగతుల వలననే జరిగాయి. కాల సంహారమూర్తిని అనగా ధనస్సు ధరించిన ఉగ్రమూర్తి అయిన రుద్రుని మన్యుదేవతా రూపంగా వేదాలు వర్ణించాయి. ఆ రుద్రమూర్తి ఆయుధం త్రిశూలం కాదు, ధనస్సు మాత్రమే అతని ఆయుధం. నాయన, మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ప్రతి నెలలోనూ అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. శని ప్రదోష సమయమున ఈశ్వరారాధన చేయటం వలన కలిగే ఫలితాలు. మహాశివరాత్రి మంగళవారం రోజు వస్తే చాలా విశేషం. శనివారం నాడు త్రయోదశి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. కర్మకారకుడైన శని వలన వచ్చే అన్ని రకాల కష్టాలను, నష్టాలను, బాధలను తొలగించుకోవటానికి శని త్రయోదశి రోజున శివ భగవానుడిని ఆరాధించి శనికి ప్రీతికరంగా నువ్వులను దానం చెయ్యాలి. శనికి శివుడు అతిదేవత కనుక నువ్వుల నూనెతో దీపం వెలిగించి శివారాధన చేస్తే శని బాధా నివారణ జరుగుతుంది. శనివారం నాడు ప్రదోష సమయంలో శివారాధన చేయటం వలన సమస్తమైన కర్మదోషాలు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. పంచభూతాత్మకమైన శివస్వరూపం. శివుడు పంచభూతాత్మకుడు. మన శరీరంలో మూలాధార చక్రంలో పృథ్వీతత్వం ఉంది. దీనికి ప్రతీకగా పార్థివలింగం అంటే మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తారు. స్వాధిష్టాన చక్రంలో జలతత్వం ఉంది. దీనికి ప్రతీక జలలింగం. మణిపూరక చక్రం అగ్నితత్వానికి ప్రతీక. అది మానవ శరీరంలో జఠరాగ్ని రూపంలో ఉంటుంది. కంఠస్థానంలో విశుద్ధి క్షేత్రంలో వాయుతత్వం ఉంటుంది. అది మానవుల శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో ఉంటుంది. దీనికి ప్రతీక అయినది వాయులింగం. హృదయస్థానంలో ఆకాశలింగం ఉంది. దీనినే చిదంబరలింగం అని కూడా అంటారు. చిదంబరలింగం అంటే ఆకాశలింగానికి అసలు ఆకారమే ఉండదు. ఇప్పుడు ఈ పంచభూతాత్మక శివలింగాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
పృథ్వీతత్వానికి ప్రతీక కాంచీపురంలోని ఏకాంబరేశ్వర స్వామి. జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వరంలోని జలలింగేశ్వర స్వామి. అగ్నితత్వానికి ప్రతీక తిరువణ్ణామలై అంటే అరుణాచలంలోని అరుణాచలేశ్వరుడు. ఆకాశతత్వానికి ప్రతీక చిదంబరంలోని చిదంబరేశ్వరుడు. వాయుతత్వానికి ప్రతీక శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుడు. వీటిలో 4 పంచభూతలింగాలు తమిళనాడులో, శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. పరమేశ్వరుడు అరుణాచలంలో అరుణాచలేశ్వరుని రూపంలోనూ, అరుణాచల కొండ రూపంలోనూ, ఒక మహాసిద్ధుని రూపంలోనూ అంటే రమణ మహర్షి రూపంలోనూ ఉన్నారు. ఆయన దర్శనం సర్వ పాపాలను పోగొడుతుంది. ఆ అరుణాచలేశ్వరుడే ఇప్పుడు కురుంగడ్డలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో ఉన్నారు. కురుంగడ్డ అరుణాచల పర్వతంతో సమానమైనది. అరుణాచలంలో ఉన్న మహాసిద్ధుడు కూడా ఈ యతీశ్వరుడే. అరుణాచలం కొండ శివస్వరూపమైనట్టే కురుంగడ్డ శ్రీపాదుల వారి రూపం. అరుణాచలేశ్వర శివలింగం అర్ధనారీశ్వర స్వరూపమైనట్లే శ్రీపాద శ్రీవల్లభునిలో కూడా శివశక్తులు కొలువై ఉన్నారు అని చెప్పారు శ్రీ ధర్మగుప్తుల వారు. అప్పుడు నేను, అయ్యా, ఇంతకుముందు నేను శ్రీపాదుల వారు పద్మావతీ సమేత వెంకటేశ్వరుల వారి స్వరూపమని విన్నాను. ఇప్పుడు మీరు శ్రీపాదులు శివశక్తి స్వరూపులు అంటున్నారు. నాకంతా అయోమయంగా ఉంది, దయచేసి వివరంగా చెప్పండి అని అన్నాను. దానికి శ్రీ ధర్మగుప్తుల వారు నవ్వుతూ ఇలా చెప్పారు. అయ్యా, శ్రీపాదుల వారి దివ్య తత్వాన్ని గురించి సప్త ఋషులకే అర్థం కాలేదు. అయినా నా శక్తి కొద్దీ మీకు వివరించటానికి ప్రయత్నిస్తాను. కృతయుగంలో మనువు శతరూపాదేవి అనే దంపతులు నైమిసారణ్యంలో తపస్సు చేశారు. వారికి వెంకటేశ్వర స్వామి అంటే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై త్రేతాయుగంలో వారిద్దరూ దశరథ మహారాజు కౌసల్యాదేవిగా జన్మిస్తారని, వారికి తాము శ్రీరామచంద్రమూర్తి అనే పేరుతో కుమారుడుగా జన్మిస్తామని వరమిచ్చారు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని కొంతకాలం శక్తి రూపంగా అంటే బాలాత్రిపుర సుందరిగా ఆరాధించేవారు. కొంతకాలం సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధించేవారు. తరువాత భగవత్ శ్రీ రామానుజాచార్యుల వలన ఆయన శ్రీ మహావిష్ణువని వెంకటేశ్వర స్వామి అని నిర్ధారింపబడింది. బౌద్ధులు ఈయననే మహాశూన్యంగా ఆరాధిస్తారు. ఎవరు ఏ రకంగా పిలిచినా బదులిచ్చి రక్షించే దైవం తానేనని తమ లీలల ద్వారా తెలియజెప్పే వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు దత్తాత్రేయులే. ఆయనే ఈరోజు శ్రీపాద శ్రీవల్లభుడుగా వెలసి ఉన్నారు. శ్రీపాదుల వారి ఎడమ ప్రక్కన శక్తి సంచారము, కుడి పక్కన శివ సంచారము ఉంది కనుక వారు శివశక్తి స్వరూపులు. వారి హృదయంలో పద్మావతి అమ్మవారు ఉన్నారు. వారి హృదయం దయకు స్థానం. అందువలన మరి ఒక చైతన్యమయమైన దివ్య శరీరంలో వారు పద్మావతి వెంకటేశ్వరులు. వారి నాలుకపై సరస్వతీదేవి ఉంది. వాణీమాత దివ్యమానసము, బ్రహ్మదేవుని దివ్యమానసము శ్రీపాదునిలో కొలువై ఉన్నాయి కనుక వారు వాణీ హిరణ్యగర్భుల స్వరూపం కూడాను. వారు వాణీ హిరణ్యగర్భుల దివ్య చైతన్యమును, శివపార్వతుల దివ్య చైతన్యమును, పద్మావతి వెంకటేశ్వరుల దివ్య చైతన్యమును ఒకే సమయంలో కలిగి ఉంటారు. అదే సమయంలో శ్రీపాద శ్రీవల్లభుల చైతన్య శరీరాన్ని కూడా కలిగి ఉంటారు. అదే వారి యోగమాయ, అదే వైష్ణవమాయ, అదే వారి చిదంబర రహస్యం. తనను తానే మోహినిగాను ధర్మశాస్త్రగాను సృష్టించుకున్న దత్తప్రభువుకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. మహామాయా నాటక సూత్రధారి ఆ స్వామి అని చెప్పారు ధర్మగుప్తుల వారు.
ఇవన్నీ వింటున్న నేను చాలా ఆశ్చర్యపోయాను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 24వ అధ్యాయం పూర్తి అయింది. అందరికీ నమస్కారం అండి. నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం. దానికి మీరు కూడా సహాయం చేయండి. ధన్యవాదాలు.